హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ అండ్ కూల్ శ్రావణి. సో, ఈరోజు మన రెసిపీ వచ్చేసి మళ్ళా ఇన్‌స్టాపాట్‌లోనే నేను రెసిపీ ఒకటి చేస్తున్నాను. అదేంటి అంటే మిల్ మేకర్ బిర్యానీ. ఈ మిల్ మేకర్ బిర్యానీ నేను ఎలా చేశాను, ఏంటి అన్నది మీకు ఇన్ డీటెయిల్‌గా రెసిపీ మొత్తం చెప్తాను. సో, లేట్ చేయకుండా వీడియోలోకైతే ఎంటర్ అయిపోదాం. ఇక్కడ నేను అయితే 1 మీడియం సైజ్ ఆనియన్, 1 మీడియం సైజ్ క్యారెట్ తీసుకున్నాను. ఒక 6 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. అండ్ అలాగే ఫ్రెంచ్ బీన్స్ వచ్చేసి నేను ఇక్కడ ఒక 7 వరకు తీసుకున్నాను. వాటిని కూడా ఇలాగ కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ 1 ఫుల్ లెమన్ తీసుకున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ఇందులో మనకి ఎక్కువ రెసిపీ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే అప్లోడ్ చేసిన వీడియోస్ మీ వరకు వస్తూ ఉంటాయి. అండ్ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. రెసిపీని అయితే ప్రతి ఒక్కరు ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో, అది నేను ముందుగానే ఒక 30 మినిట్స్ అలాగా సోక్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. అండ్ ఇలాగే మిల్ మేకర్ని వచ్చేసి నేను హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ అలాగ ఉంచాను. అంటే మనకు అవి కొంచెం మెత్తగా అవుతాయి కదా, స్పాంజీ లాగా, అంతవరకు అయితే సరిపోతుంది. సో, ఇక్కడ నేను వచ్చేసి ఇన్‌స్టాపాట్‌ని ఆన్ చేసేసుకొని ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అండ్ 2 టీ స్పూన్స్ వరకు గీ తీసుకుంటున్నాను. మీరు ఇన్ కేస్ మీకు గీ ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే మీరు కంప్లీట్ ఆయిల్ తోటే చేసుకోవచ్చు. మీకు ఆయిల్ వద్దు, ఓన్లీ గీ కావాలంటే గీతో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ నాకు ఆయిల్ గీ కొంచెం మనకి లైట్గా వేడి అయిన తర్వాత ఇందులోకి నేను హోల్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, సో నేను హోల్ బిర్యానీ స్పైసెస్ అనేవి మొత్తం తీసుకున్నాను. మీ దగ్గర ఇన్ కేస్ హోల్ బిర్యానీ స్పైసెస్ లేదు అంటే మీ దగ్గర ఉన్న వాటి వరకు మీరు యాడ్ చేసుకోండి. దాల్చిన చెక్క, లవంగా అండ్ ఇలాచి, ఈ 3 మెయిన్ ఉండేలాగా చూసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ ఇందులోకి నేను మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, సో వాటిని యాడ్ చేసి ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ తీసేసుకొని వీటిని ఇలాగనే ఫ్రై చేసుకుంటున్నాం. మనకు ఆనియన్స్ అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవ్వాలి. సో, అలాగ టర్న్ అయిన తర్వాత ఇందులోకి నేను క్యారెట్ అనేది యాడ్ చేసుకుంటాను అనమాట. సో, ఇక మీరు చూస్తున్నట్టుగా వీడియో క్లిప్లో ఇలాగ మనకి టర్న్ అవ్వాలి. సో, ఇందులోకి నేను ఇప్పుడు క్యారెట్ యాడ్ చేసేసుకున్నాను. క్యారెట్ కూడా మనకి కొంచెం ఒక 30% మనకి ఫ్రై అయితే సరిపోతుంది. ఆ తర్వాత నేను ఇందులోకి బీన్స్ ఉంటాయి కదా, సో బీన్స్ కూడా తీసుకున్నాను. సో, బీన్స్ కూడా మనకి అలా కొంచెం మనకి ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి నేను నెక్స్ట్ గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తాను. సో, మనకి వెజ్జెస్ అన్నీ వచ్చేసి కొంచెం లైట్గా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంటూ పచ్చి స్మెల్ పోతే చాలు మనకి. సో, మిర్చి కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇందులోకి నేను మనం మిల్ మేకర్ ఏదైతే 1 కప్ మనం ముందుగా హాట్ వాటర్లో వేసి పెట్టుకున్నాము, సో వాటన్నిటిని కూడా మళ్ళీ ఇందులోకి నేను యాడ్ చేసుకుంటున్నాను. సో, మిల్ మేకర్ యాడ్ చేసిన తర్వాత ఒక 50 సెకండ్స్ అలాగ మనం ఫ్రై చేసేసుకొని ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. 1 టీ స్పూన్ వరకు గరం మసాలా తీసుకుంటున్నాను. సో, మనకి ఇక్కడ హోల్ బిర్యానీలోకి అంటే ఈ బిర్యానీ ప్రాసెస్ మొత్తంలోకి మనకి స్పైసెస్ వచ్చేసి గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, బిర్యానీ మసాలా అంతేను. ఎక్స్ట్రాగా మనం కారం ఇవన్నీ ఏం తీసుకోవటం లేదు. సో, ఇందులోకి నేను జీడిపప్పు కూడా తీసుకుంటున్నాను. ఒక 1/4 కప్ వరకు ఉంటుంది. సో, జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకొని అది మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకొని ఇందులోకి నేను లెమన్ కూడా 1 ఫుల్ లెమన్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో 1 ఫుల్ లెమన్ మొత్తం తీసుకున్నాను నేను. సో, లెమన్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు నేను రైస్ అనేది యాడ్ చేస్తున్నాను ఫస్ట్. యాక్చువల్లీ నేను రైస్ ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే రైస్ కూడా మనం కొంచెం లైట్గా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఎవరైనా ఇన్ కేస్ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇలాగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో, రైస్ కూడా నేను ఒక 1 మినిట్ అలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి నేను 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసి, సో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను సాల్ట్ అని చెక్ చేసుకుంటాను. సో, సాల్ట్ సరిపోలేదు అనుకుంటే మీరు యాడ్ చేసుకోండి. సో, ఇక్కడ నేను వచ్చేసి బిర్యానీ మసాలా 2 టీ స్పూన్స్ వరకు తీసుకున్నాను. సో, 2 టీ స్పూన్స్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి. సో, నాకైతే సాల్ట్ సరిపోలేదు, నేను సాల్ట్ మళ్ళీ అడ్జస్ట్ చేసుకున్నాను. మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ ఇక్కడ నేను పుదీనా, కొత్తిమీర వేసేసి మొత్తం మళ్ళీ మిక్స్ చేసి మూత క్లోజ్ చేసి ఒక 3 మినిట్స్ నేను ప్రెషర్ కుక్ అనేది చేసేస్తాను అనమాట. మీ దగ్గర ఇన్ కేస్ స్టవ్ మీద నార్మల్ కుక్కర్లో చేస్తున్నారంటే 1 విజిల్ సరిపోతుంది. తర్వాత మొత్తం మనకి ప్రెషర్ మొత్తం కంప్లీట్గా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చాలా చాలా అంటే మనకి చూడగానే నోరు ఊరిపోతుంది అనమాట. ఆ స్మెల్కే మనకి నోరు ఊరిపోతూ అది ఉంటుంది. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ డెఫినెట్గా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇది మిల్ మేకర్ వెజ్ బిర్యానీ కాబట్టి ఎప్పుడు నాన్ వెజ్ బిర్యానీసే కాకుండా ఇలాగ వెజ్ బిర్యానీ కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది.
అండ్ మీ ఇంట్లో ఎవరైనా గెస్ట్స్ వచ్చినా కూడాను అప్పటికప్పుడు చేయాలనుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇంట్లో ఉన్న కూరగాయలతోటి మిల్ మేకర్ ఉంటే సరిపోతుంది. సో వీటితో చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బావుంది. ప్రతి ఒక్కరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో థాంక్ యూ ఫర్ వాచింగ్.